బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. పరమ దయామయుడైనటువంటి దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవం యొక్క శాంతి మనందరిపై కూడా కురియుగాక. ప్రతిరోజు కూడా మనము ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు ఈ కార్యక్రమాన్ని మనము వింటూ ఉన్నాము. నాకు దైవం అవకాశం ఇస్తున్నాడు, వినే అవకాశం మీకు ఇస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మన ఈ 3 నిమిషాలు మనం కేటాయిస్తున్నాము అంటే తప్పనిసరిగా దీనిపై మనం ఆలోచన చేయాలి, ఆచరణ చేసే ఆలోచన కూడా చేయాలి. ఆచరణ చేసే విధంగా మనము దీన్ని ఉపయోగించుకోవాలి, దీన్ని మలుచుకోవాలి. దైవ ప్రవక్త ఒక చిన్న మాట ఈ విధంగా చెప్పారు. సహీ బుఖారీ 2457 హదీస్ నెంబరు. హదీసు అంటే ప్రవక్త వారి యొక్క ప్రవచనము. ప్రవక్త వారు ఏమన్నారు అంటే, జగడమాడే వ్యక్తి దైవం దృష్టిలో అత్యంత అయిష్టకరమైనటువంటి వ్యక్తి అన్నారు. కొంతమంది ఉంటారు, కొరలిజం అంటే అనవసరంగా ప్రతి సందర్భంలో ప్రతి దాంట్లో కూడా జగడమాడము, తిట్టడము, దుర్భాషలు మాట్లాడడము, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడడము, ప్రతి దానికి కూడా గొడవ పడ్డము. దీనివల్ల ఏమవుతుంది, మనుషులు డిస్ట్రాక్ట్ అయిపోతారు, వెళ్ళిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. అతనితో దూరంగా ఉంటే మంచిది రా బాబు అని చెప్పేసి. కానీ మనుషులు కలవాలి, మనుషులు మన దగ్గరికి రావాలి. ఇప్పుడు మనం ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే సరే, విభేదాలు ఉన్నప్పటికీ కూడా అతని భావజాలానికి నచ్చదు, అతని భావజాలం నాకు నచ్చదండి. అయినప్పటికీ కూడా మాట తీరుతోటి మనము మన యొక్క అభిప్రాయాన్ని తెలపవచ్చు, నచ్చకపోయినప్పటికీ కూడా. అంతే తప్పించి కానీ 100కి చాలామంది 90% మంది గొడవలు ఈ మాటల కారణంగానే జరుగుతుంటాయి. ముందు మాటలు జరుగుతాయి, ఆ తర్వాత చేతలు వస్తాయి. దైవ ప్రవక్త ఏమన్నారంటే, జగడమాడే వ్యక్తి దైవం దృష్టిలో అత్యంత అయిష్టకరమైన వ్యక్తి అన్నారు. మరొక సందర్భంలో ఏమన్నారు అంటే, తాను సత్యం మీద ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఇతరులతో వాదనకు దిగడో అటువంటి వ్యక్తికి దైవం స్వర్గంలో ఉన్నత స్థానాన్ని ఇస్తాడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి తాను సత్యం మీద ఉన్నాడు, వితండవాదం చేస్తున్నాడు ఎదుటి వ్యక్తి అని తెలిసినప్పటికీ కూడా అతనితో వితండవాదానికి దిగకుండా అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడము, సహన వహించి వెళ్ళిపోవడము, ఇది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఏం జరుగుతుంది ఈ విధంగా, ఎప్పుడైతే మనిషి తనకు వ్యతిరేకంగా ఒక మాట చెప్పినప్పుడు ఇతను కూడా ఇంకొక మాట చెప్తాడు, ఇతను ఇంకొకటి చెప్పినప్పుడు అతను ఊరుకుంటాడు, అతను ఇంకొకటి చెప్తాడు. ఈ విధంగా మాటలు పెరిగిపోయి ఆ తర్వాత అది చేతల వరకు వెళ్ళి ఆ తర్వాత అనేకమైనటువంటి ఉపద్రవాలు ఉంటాయి. కొట్టుకుని చచ్చిపోవడాలు కూడా మనం చూస్తుంటాం. అదంతా కేవలం ముందు జగడంతోనే మొదలవుతుంది కదా, మాటలతోనే మొదలవుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ గొడవలు కూడా అంతే, ముందు మాటలతోనే మొదలవుతుంది. కాబట్టి ఎవరో ఒకరు కామ్ అయిపోతే ఆ సమయంలో 2-3 నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉంటే ఏ గొడవ కూడా జరగదు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.